కోవిడ్ తర్వాత వాస్తవంగా మాట్లాడుకుంటే కోవిడ్ తర్వాత కానీ ఈ జనరేషన్ లెవెల్లో డైవర్సెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. నార్మల్గా దాన్ని మీరు మీరేం అబ్జర్వ్ చేశారు, మీ అబ్జర్వేషన్ పాయింట్? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. క్వశ్చన్ చిన్నది, ఆన్సర్ మాత్రం చాలా పెద్దది. పర్లేదు సార్, టైం ఉంది. పూర్వం రోజుల్లో డైవర్స్ ఎందుకు తక్కువ ఉండే, ఈ రోజు డైవర్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అని నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఓకే. పూర్వం రోజుల్లో భార్య భర్త ఏం తెస్తే పిడేది, అది వండేది, ఇంట్లో అంతా చూసుకునేది. రాను రాను ఏమైంది, అసలు భార్యకి ఎప్పుడు ఉద్యోగం లేదు, భార్యకి ఎప్పుడు సంపాదన లేదు. ఓకే. భర్త తెస్తేనే పెట్టాలి, తినాలి. కాబట్టి షీ వాజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హస్బెండ్స్ ఇన్కమ్. ఇంటి యజమాని అనేవారు ఆయన్ని. ఈవిడికేమీ చేయలేదు, వండి పెట్టడం. అసలు ఎలా మాట్లాడుకునేవారు అంటే పూర్వ రోజుల్లో ఆడదానికి దానికి ఏం తెలుసురా, నువ్వు మాట్లాడు కూర్చోవాలి అనే సందర్భంలో ఉండేవి. ఎప్పుడో పల్నాడు యుద్ధంలోనూ బాలమ్మ వాళ్ళు రాణులందరూ తిరగబడేవారు, ఉండేవారు అని అనుకునే వాళ్ళం. కానీ ఎక్కడో ఒకటి, కానీ సాధారణంగా లేడీ డామినేషన్ ఉండేది చాలా తక్కువ. ఓకే. అంటే సాధారణంగా జోకులు వేసుకుంటారు అందరూ, భర్తలాగా మాట్లాడుతుంటారు, ఇంటికి వెళ్తే మాత్రం భార్య చేతిలోనే ఉంటారని. అది పక్కన పెట్టండి. కానీ మామూలుగా అయితే విషయం చెప్తే వీళ్ళందరికీ అసలు సే లేదు. దేవర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హస్బెండ్. ఆ ఇన్కమ్ మీద, ఆయన తెచ్చిన దాని మీద ఉన్నారు కాబట్టి భార్యలు అలాగా అణిగి మరిగి ఉండేవారు. వాళ్ళకి మాట్లాడడానికి ఇంకెక్కడికి వెళ్ళిపోవడం, ఇంకా భర్త నేను ఇంట్లో తరిమేస్తానని నేనంటే భార్య భయపడేది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, నేను ఎలా జీవించాలని సార్, అది పరిస్థితి. కాబట్టి ఆ రోజుల్లో మీకు డైవోర్సులు చాలా 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 తక్కువ. మరీ కిరాతకంగా ఉండి మరీ భరించలేని పరిస్థితి ఉంటే వాళ్ళు ఇంకా దూరంగా వెళ్ళి ఉండడం. అది కూడా అప్పుడు డైవోర్సులు కూడా లేవు. ఓకే. దూరంగా వెళ్ళి ఉండడం, భర్తకు దూరంగా ఉండడం. అంటే ఇలా ఉండే సందర్భంలో ఇప్పుడు ఇలా ఎందుకు పెరిగాయి? COVID-19 తర్వాత పెరిగాయి అనే కాదు, ఎప్పటి నుంచే పెరిగాయి. ఎప్పుడైతే ఉమెన్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందో షీ యూస్ టు థింక్ డిఫరెంట్లీ. ఐ కెన్ లివ్ ఆన్ మై ఓన్, ఐ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ మై హస్బెండ్, ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ఇన్కమ్, I can do own things. This has actually infuriated the feelings of women. నా ఉద్దేశం ప్రకారం అది ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇది లేకపోయినా పర్వాలేదు, నేను ఉండగలను, నేను జీవించగలను, ఇంత తిట్లు తిని ఇంత కొట్టించుకొని ఇక్కడ ఉండవలసిన పని నాకేంటి. జరుగుతుంటాయి చాలా వరకు, భర్త కొట్టడం, భార్య పడడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మనం ఇంత డెవలప్ అయిన ఈ యుగంలో ఉన్నా కూడా నేను స్టాటిస్టిక్స్ చదివా. స్టాటిస్టిక్స్లో మన హిందూ పేపర్లోనే వేశారు సార్. అందులో క్వశ్చన్ ఏంటంటే, భర్త కొట్టడం కరెక్టా అని అంటే, తాగి ఇంటికి వస్తాడు భర్త నేను కొట్టడం కరెక్టా, ఇలా తాగి రావడం కరెక్టా, మీరు ఎంతవరకు సమర్థిస్తారంటే, మీరు ఆశ్చర్యపోయేది ఏంటంటే 42% of women said that is right. భర్తగా హక్కు ఉందన్నట్టు కొట్టడానికి అని అన్నారు. ఈవెన్ ద లిటరేట్ పీపుల్లో కూడా చెప్పిన స్టాటిస్టిక్స్ అది. నేను ఐ వాజ్ ఫ్లాబర్గాస్టెడ్ ఇన్ ఫ్యాక్ట్ ఆన్ హీరింగ్ దిస్. మీకు నేను చెప్పాను ఇంతకుముందు మాట్లాడుతూ, ఒక్క కేసులోనే నేను ఫెయిల్ అయ్యానండి అని సార్. ఏది మ్యాటర్ చేస్తున్నట్టు ఒక మ్యాటర్లో నేను ఫెయిల్ అయ్యాను. అది నాకు బాగా గుర్తు. భార్య భర్తలు ఇద్దరు డైవర్స్ వేశారు. భర్త కావాలి, నాకు డైవర్స్ కావాలండి, ఇవి నాకు వద్దన్నాడు. భార్య కూడా నాకు వద్దన్నాడు. భర్త ఎందుకు వద్దయ్యా నీకనంటే, నేను చెప్పిన మాట వినదు సార్ నా భార్య, కాబట్టి నాకు ఈవిడొద్దు. నేను చెప్పిన మాట ఏమి విన్నప్పుడు నా భార్య ఎందుకు సార్ అని. సరే భార్యని పిలిపించి అడిగాను, ఏమయ్యా ఎందుకు, నీకెందుకు డైవర్స్ అంటే, లేదు సార్ నేను చెప్పిన మాట ఏది వినదు కాబట్టి నాకు వద్దు సార్ అని అన్నా. ఇద్దరు అదే అనుకుంటున్నారు. ఏంటి అసలు పరిస్థితి ఏంటి, ఎందుకు దెబ్బలాడుకున్నారు, అసలు ఏది వాట పెట్టలేదని భార్యని పిలిచి మళ్ళీ అడిగా, ఎందుకమ్మా మరి భర్త వద్దంటున్నాను అంటే, ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను ఇన్షర్ట్ చేసుకోమన్నాను సార్, నా భర్త చేసుకోను అన్నాడు, అందుకే నాకు వద్దు అన్న. ఇన్షర్ట్ చేసుకోమంటే డైవర్స్ ఏంటమ్మా, చేసుకోకపోతే ఇదేం పని అని సార్ అన్న. అంటే చూడండి సార్ ఇన్షర్ట్ చేసుకోవట్లేదు అని సార్. మరి చేసుకుంటే ఆయన పిలిచి అబ్బాయిని పిలిచి, ఇన్షర్ట్ చేసుకోమంటుంది కదా, చేసుకుంటే నువ్వు అందం కనిపిస్తావు, నువ్వు చదువుకున్నావు, ఇంకా అందం కనిపిస్తే భార్యకి ఆనందమే కదా, మరి అలా చేస్తే బాగుంటుంది కదా అని నేను చెప్పాను. అంటే అమ్మాయి ఏమందంటే, అబ్బాయి ఏమన్నాడంటే, ఈరోజు ఇన్షర్ట్ చేసుకోమని సార్, రేపు ఇంకేం చేసుకోమంటుందో, ఎన్ని మాట్లాడుతుందో నాకేం తెలుస్తుంది దానికి, కాబట్టి నాకు వద్దు సార్ అన్నా. ఆవిడని అడిగితే ఆవిడ అన్నది, ఇన్షర్టే చేసుకోవట్లేదు సార్, ఇంకేం చెప్తే ఏం వింటాడు, నాకు వద్దు. ఎంత చెప్పినా ఇద్దరు మరి వినలా. వాళ్ళు దే ఆర్ బెంట్ అపాన్ డూయింగ్ దట్ ఓన్లీ, అంతే, నాట్ టు లిసన్ టు ఎనీబడి. వాళ్ళ మనసులో అది నాటుకుపోయింది, ఇది ఉండిపోయింది. అది